హాయ్. చదువుకుంటున్న మీ పిల్లలు మీకంటే అద్భుతంగా సోషల్ మీడియాని వాడేస్తున్నారని ఆనందపడుతున్నారా? మీకంటే బాగా రీల్స్ తీస్తున్నారు, రీల్స్‌లో యాక్ట్ చేస్తున్నారని సంతోషపడుతున్నారా? ఓకే. హ్యాపీ. బట్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. సో, చదువుకునే వయసులో చిన్న పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. సో, ఏదైనా చాలా తొందరగా గ్రాస్ప్ చేసుకునే పవర్ వాళ్ళ సొంతం. సో, అలాంటి చిన్న పిల్లల్ని ఖచ్చితంగా మీరు ఎలా అయితే అన్ని టాలెంట్స్‌ని నేర్పిస్తున్నారో, చూసి మురిసిపోతున్నారో, అలాగే డూసు, డోంట్స్ కూడా పిల్లలకి తెలియచేయాలి. అండ్ వాళ్ళని ఎప్పుడూ కూడా వెనకుండి తల్లిదండ్రులు చూసుకుంటూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు. ముఖ్యంగా ఫోను వాళ్ళ చేతికిచ్చి అస్సలు వదలకూడదు. ఎందుకంటే ఈ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఆ చిన్నారి గంగా నదిలో రీల్స్ చేద్దామని రీల్స్ చేస్తూ వీడియో పెట్టుకొని గంగా నదిలో ఈత కొడదామని వెళ్ళిందో, మరి లేదంటే ఇంకేదన్నా రీల్ చేద్దామని వెళ్ళిందో తెలియదు గానీ, పాపం తనకు కూడా తెలియదు గంగా నది ప్రవాహం అంత వేగంగా ఉంటుందని. సో, చూసారు కదా! ఆ ప్రవాహానికి ఆ చిన్నారి ఎలా కొట్టుకుపోతుందో. సో, తల్లిదండ్రులు ఇప్పటికైనా పిల్లలకి టెక్నాలజీని అందించండి. టెక్నాలజీని నేర్పించండి. కానీ పిల్లలు ఏ సమయాల్లో ఏ రకంగా దాని వైపు మళ్ళుతున్నారు, ఎంత అడిక్ట్ అవుతున్నారు, లేదా ఓన్లీ యుటిలైజేషన్ కోసమే చూస్తున్నారా, టైమ్ పాస్‌గానే చూస్తున్నారా, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నారా, లేదు ఎడిక్ట్ అయిపోయి చూస్తున్నారా, బానిసలుగా మారకుండా ఉండే ముందే తల్లిదండ్రులు పిల్లలని జాగ్రత్తగా చూసుకొని, ఇటువంటి ప్రమాదాలకు దరిచేరకుండా ఉండే విధంగా జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను.